గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రైతు భరోసా ఇది యాక్చువల్లీ రైతుల కోసం చేసినటువంటి ఒక పథకం. నిజం చెప్పాలంటే కూడా మంచి పథకమే. ఈ రైతు భరోసా అనుకోండి, గతంలో ఇచ్చిన రైతు బంధు అనుకోండి, ఇవి ఎప్పుడైనా సరే రైతులు పంటలు వేసే కంటే ముందు అంటే విత్తనాలకు కానీ ఎరువులకు కానీ వీటికి అక్కరకు వస్తుందని తీసుకొచ్చినటువంటి పథకం. సో రైతులు ఈ పథకాన్ని స్వాగతించిండ్రు. అట్లాగే గత ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం గెలవడానికి వన్ ఆఫ్ ది రీజన్ కూడా రైతు బంధు లాస్ట్ టైం. ఇక దాని తర్వాత ఏమైపోయింది అంటే ఈ రైతు బంధులో లోపాలున్నాయి, అన్ని రాళ్ళు రప్పలకు రోడ్లకు కూడా ఇచ్చిండ్రు, అడవులకు కూడా ఇచ్చిండ్రు, బడా నేతలకు ఇచ్చిండ్రు అని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. చాలా కోట్ల రూపాయలు వేస్ట్ అవుతున్నాయి అని ప్రభుత్వం ఏం చేసింది, ఇవన్నిటి లెక్కలు తేల్చి నిజమైన రైతులు ఎవరు, అట్లాగే మేము కౌలు రైతులకు కూడా ఇస్తామని అనౌన్స్ చేసింది. దీంతో పెద్ద ఎత్తున రైతులు కూడా హ్యాపీగా ఫీల్ అయినరు. ఇది కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి. రైతు భరోసాకి సంబంధించి ఇంకా కూడా తర్జన భర్జన పడుతోంది రాష్ట్ర సర్కార్. దీన్ని ఇంకా ఎట్లా ప్రక్షాళన చేయాలి, నిజమైన రైతులను ఎట్లా గుర్తించాలి, ఇట్లాంటి అన్నీ కూడా ఇంకా కూడా నేర్చుకుంటుంది. ఆర్ దానికి సంబంధించి లోటుపాట్లు ఎక్కడనుంటే సవరించే ప్రయత్నం ఒకటి జరుగుతోంది. అందులో భాగంగానే ఇప్పుడు రైతు భరోసా పథకాన్ని ఇంకా పకడ్బందీగా నిజమైన రైతులకు ఇవ్వాలి అనే సంకల్పంతో ఇప్పుడు శాటిలైట్ ఇమేజెస్ అంటే ఒక టెక్నాలజీ ఆధారంగా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఎవరైతే రైతులు నిజంగా వాళ్ళ భూముల్లో పంటలు వేసి పంట సాగు చేస్తున్నారో ఆ రైతుల్నే గుర్తించాలి, ఆ రైతులే నిజమైన రైతు భరోసాకి అర్హులు అనేటువంటిది ఒక అతిపెద్ద డిసిషన్ అయితే రాష్ట్ర సర్కార్ తీసుకుంది. యాక్చువల్లీ ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో మొన్న వర్షాకాలం పంటలప్పుడు కూడా ఈ టెక్నాలజీని వాడింది. కానీ చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ఏమని, అసలు అక్కడ సాగు చేసే భూమే లేదు, అయినా సరే రైతు భరోసా అందింది అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా అందాయి. ఇట్లా కాదుగా దీన్ని పకడ్బందీగా చేయాల్సిందే. అందులో భాగంగానే స్ట్రిక్ట్గా ఈ శాటిలైట్ ఇమేజెస్ టెక్నాలజీని అక్యురేట్గా వాడి నిజమైన రైతులు ఎవరు, సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరు క్రాస్ చెక్ చేసి ఆ రైతులకే ఈసారి నుంచి రైతు భరోసా నిధులు పడతాయి అనేటువంటిది స్పష్టంగా రాష్ట్ర సర్కార్ అయితే ఆలోచిస్తున్నట్టుగా చెప్తున్నారు. అందులో భాగంగానే స్థానిక ఎన్నికలు ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు రైతు భరోసా నిధులు పడ్డ తర్వాతనే స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం పోతుంది అని అందరు అనుకున్నారు. కానీ ఏమాత్రం కూడా తొందర పడకుండా రైతు భరోసా పైసలు వేసి స్థానిక ఎన్నికలకు పోలే. ఎందుకు అంటే ఇదే రీజన్ చెప్తున్నారు. నిజమైన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను గుర్తించిన తర్వాతనే ఈ రైతు భరోసా నిధులు వెయ్యాలి. కాబట్టి ఈసారి అంటే ఇప్పుడు వానాకాలం తర్వాత ఇప్పుడు వేసే పంటలకు సంబంధించిన నిధులు కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతోంది. సో మొన్న తుమ్మల నాగేశ్వరరావు అంటే కన్సర్న్ మినిస్టర్, అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు అధికారులతోని సమీక్ష సమావేశం నిర్వహించారు. మొన్న వరుసగా క్యాబినెట్ సమావేశాలు జరిగాయి కదా, అందులో భాగంగా ఈ రైతులకు సంబంధించి రైతు భరోసాకు సంబంధించి కూడా ఒక డిస్కషన్ వచ్చింది. అందులో భాగంగానే ఇది ఖచ్చితంగా ఈసారి మనం పాటించాల్సిందే. నిధులకు సంబంధించి మన దగ్గర నిధులు ఉన్నాయి, మనం రెడీగా ఉన్నాం వేయడానికి. కానీ నిజమైన లబ్ధిదారులు ఆర్ నిజమైన రైతు భరోసా నిధులు ఎవరికైతే చేరాలో వాళ్ళకు చేరాల్సిందే. అండ్ ఇప్పుడు గతంలో కూడా ఈ కౌలు రైతులు ఎవరైతే భూమిని సాగు చేస్తున్నారో వాళ్ళు ఇప్పటి వరకు గవర్నమెంట్ ముందే ప్రామిస్ చేసింది 12,000 రూపాయలు వీళ్ళకు కూడా ఇస్తామని. కానీ ఇప్పటి వరకు కూడా ఒక 6,000 చాలా కొద్ది మందికి మాత్రమే అందినాయి అని మనకు కూడా తెలుసు. కానీ ఈ లిస్టును కూడా ఈ నిజమైన కౌలుదారులు ఎవరు వాళ్ళ లిస్టు కూడా పకడ్బందీగా ప్రిపేర్ చేయండి. సో వాళ్ళకి కూడా ఈసారి ఖచ్చితంగా ఈ రైతు భరోసాకి సంబంధించిన నిధులతో పాటే వాళ్ళకు కూడా ఇవ్వాల్సిందే అని అతిపెద్ద డిసిషన్ ప్రభుత్వం తీసుకున్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు కౌలు రైతులు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న వాళ్ళకి అట్లాగే రైతు భరోసా అంటే నిజమైన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈసారి కొద్దిగా అటో ఇటో ఆలస్యమైనా సరే కానీ నిజమైన లబ్ధిదారులకే ఈ నిధులు అందించాలి
అని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా చెప్తున్నారు. సో స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన తర్వాతనే ఇది జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఇట్లాంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించి వేయడానికి ఉండదు. ఎందుకంటే ఇది ఒక రకంగా ప్రలోభ పెట్టినట్టు అవుతుంది కాబట్టి ఆ డిసిషన్ ప్రభుత్వం తీసుకుంది అన్నటువంటి మాట చెప్తున్నారు. సో ఆఫ్టర్ స్థానిక ఎన్నికల తర్వాత ఇమ్మీడియట్గా రైతు భరోసా నిధులు అంటే డిసెంబర్ 17 తర్వాత ఈ రైతు భరోసాకి సంబంధించిన నిధులు పడే అవకాశం ఉందని అధికారులు అయితే భావిస్తున్నారు. అందులో భాగంగానే చాలా స్ట్రిక్ట్గా ఇప్పుడు సమీక్షా సమావేశాలే కాదు, ఈ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా నిజమైన రైతులు ఎవరు, రైతు భరోసా నిధులు ఎవరికైతే వెళ్లాలో, ఎవరైతే రైతులు అర్హులు ఉంటారో వాళ్ళకే పడతాయి అన్నటువంటి మాట ప్రభుత్వం అయితే చెప్తోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు